హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ కళ్యాణి టీచర్ని. వేసవి సెలవుల్లో మేము ఇచ్చే గ్రంథాలయ పుస్తకాలు చదువుతున్నారా? ఇంకా సమ్మర్ హాలిడేస్లో చాలా యాక్టివిటీస్ చేయమని ఇచ్చాము, చేస్తున్నారు కదా? దానిలో భాగంగా నేను ఈరోజు ఒక కథను ఈ వీడియోలో చూపిస్తూ చెబుతాను. శ్రద్ధగా చూస్తూ వినండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. కథను చదువుతూ చెప్తాను, శ్రద్ధగా వినండి. కప్ప ముత్యం. అనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తుంది. ఒక హంస దానికి పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఓ రోజు కప్ప కొలనులో తామరాకుపై తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎట్నుంచి వచ్చాడో ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవెల్లాడింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడ, దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని నమ్మితే బోలుడు డబ్బు వస్తుంది, విడిచిపెట్టని అన్నాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకొని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికి వెళ్ళాక అతను చెప్పినదంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చాయి అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చాయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అని అంది. అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తానని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చేశాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేము దొరకం అంది. అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. చూసారా, తనకి దురాశ ఎక్కువైపోయి ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు తెలుసు కదా మీకు? కప్పు ఇచ్చినటువంటి ముత్యం. ఆ ముత్యం ఎందుకు ఇచ్చింది? తన స్నేహితురాలని విడిచిపెట్టమని. తన స్నేహితురాలు ఎవరు? హంస. ఆ రెండు కూడా ఒకరోజు అడవిలో పరిచయం అయ్యి స్నేహం చేస్తూ ఉండేవన్నమాట. ఆ విధంగా రోజు కూడా అవి మాట్లాడుకుంటూ ఉండేవి. తామరాకు పైన కప్ప తేలుతూ పొలంలో ఉంటే హంస ఒడ్డున నిలబడుతూ ఉండి చక్కగా షికారు చేస్తూ మాట్లాడుకుంటుండేవి. ఇది చూసినటువంటి వేటగాడు ఒకసారి వచ్చి హంసని ఎత్తుకుపోవాలని వల విసిరాడనమాట. పాపము ఎలాగా దాన్ని తప్పించాలో తెలియక కప్ప ఒక ఆలోచన వచ్చి, వేటగాడా తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. ఓహో, అలా విడిచిపెట్టను, దీన్ని నమ్మితే నాకు బోల్డ్ డబ్బులు వస్తాయి అని వేటగాడు చెప్పాడు. అది విన్నటువంటి కప్ప, అయితే నీకు దానికి తగిన విలువ వచ్చే విధంగా నీకు ఒక మంచి వస్తువు తీసుకొని వస్తానని వెంటనే నీటిలోనికి మునిగి ఒక ముత్యాన్ని పైకి తీసుకొని వచ్చిందనమాట. అది చాలా విలువైనటువంటి ముత్యం. అది చూసినటువంటి వేటగాడు సంతోషించి హంసను విడిచిపెట్టేసి ముత్యం తీసుకొని వెళ్తాడు. వెళ్ళి తన భార్య చేతికి ఇస్తే భార్య ఏమంటుంది, అబ్బాయి ముత్యం ఎంత బాగుందో, ఇంకా ఇలాంటి ముత్యాలు చాలా ఉంటాయి నదిలో, ఇప్పుడే వెళ్ళి ఆ కప్పతో చెప్పి ఆ ముత్యాలన్నీ తీసుకురా, మనం చాలా భాగ్యవంతులం అయిపోతామని దురాశతో చెప్పింది. పాపము భార్య పోరు భరించలేక ఈ వేటగాడు మళ్ళీ కప్ప దగ్గరికి వెళ్ళి కప్పను బెదిరిస్తూ అడుగుతాడనమాట. అప్పుడు ఆ కప్ప వీడికి తగిన పని చెయ్యాలని ఏమనుకుందంటే, నీ దగ్గర ఉన్న ముత్యం నాకు ఇవ్వు, అలాంటి ముత్యాలు వెతికి నీకు మరిన్ని తెస్తానని చెప్తాడు. వెంటనే వేటగాడు ఆ ముత్యము ఇచ్చేస్తాడు ఆలోచించకుండా. తన చేతిలోకి వచ్చినటువంటి ముత్యంతో కప్ప ఏం చేస్తుంది, పారిపోతూ ఇంకా వీడి వైపు చూసి హేళనగా మాట్లాడుతుంది అనమాట. నీకు అత్యాశ ఎక్కువైపోయింది, నీకున్నటువంటి ముత్యం కూడా నువ్వు పోగొట్టుకున్నావు, నీ కర్మ నువ్వు అనుభవించు అనేసి హేళనగా మాట్లాడుతుంది. వేటగాడు తన తెలివి తక్కువ తనానికి, తన దురాశకు ఎంతో
సిగ్గుపడి బాధపడతాడనమాట. అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఆశ దురాశ ఉంటే దుఃఖానికి చేటు అని తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కథను మీరు విన్నారు కదా, నా వాయిస్ని తగ్గించి కథని మీరు చక్కగా చదవాలి. అంటే మీకు రీడింగ్ స్కిల్ అనేది బాగా వస్తుందన్నమాట. చదివినటువంటి కథను మీ పెద్దవారికి, మీ తోటివారికి సొంత మాటల్లో చెప్పండి. ఇంకా ఆ కథలోని మీరు సరళ పదాలు, గుణింత పదాలు, ద్విత్వ పదాలు, సంయుక్త పదాలు గుర్తించి మీ నోట్స్లో రాయండి. మీకు రైటింగ్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంకా ఈ కథలోని కొన్ని ప్రశ్న జవాబులు కూడా తయారు చేయవచ్చు. ఉదాహరణకి, అడవులో ఎవరెవరు స్నేహంగా ఉన్నారు, కప్ప హంసతో మాట్లాడుతున్నప్పుడు నీటిలో దేని మీద ఉంది, వేటగాడు దేనిపైన వల విసిరాడు, ఇంకా ఇలా చాలా చాలా ప్రశ్నలు మీరు తయారు చేయొచ్చు అనమాట కదమ్మా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీలైతే మీరు కూడా ఇలాంటి వీడియో తయారు చేసి మన గ్రూపులో పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.